బీసీసీఐ కార్యదర్శి జైషా క్రికెట్ పరిపాలనలో అత్యున్నత పదవిని చేపట్టారు. ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం రూపంలో కొత్త బాధ్యతల్లో జైషాకు తొలి సవాలు ఎదురుకానుంది. గత 5 ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న షా ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన 5వ భారత వ్యక్తి. అలాగే పిన్న వయసులో ఐసీసీకి సారథ్యం వహిస్తున్న రికార్డును షా సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే స్థానంలో షా ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కళాశాల విద్యార్థిగా ఉన్న సమయంలోనే గుజరాత్లో జిల్లా క్రికెట్ సంఘం బాధ్యతలు చేపట్టిన షా ఆపై రాష్ట్ర క్రికెట్ సంఘానికి, అనంతరం జాతీయ క్రికెట్ నుంచి ప్రస్తుతం ఐసీసీ చీఫ్ స్థాయికి ఎదిగారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చైర్మన్ గా పనిచేశారు. జైషా గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్న సమయంలోనే గుజరాత్ జట్టు రంజీ ఛాంపియన్ గా నిలిచింది. అలాగే అహ్మదాబాద్ లో ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా జైషా జీసీఏ బాధ్యతల్లో ఉన్నప్పుడే నిర్మితమైంది. బీసీసీఐ కార్యదర్శిగా జైషా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టు క్రికెటర్లకు బోనస్ ఇప్పించారు. మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభించడం, జాతీయ జట్ల పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు ఇవ్వడం బీసీసీఐ కార్యదర్శిగా షా తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలు. స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ పోటీలలో ఆడటం తప్పనిసరి చేశాడు. దానిని ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించేందుకు వెనకాడలేదు. షా ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ కార్యదర్శి ఎవరన్న చర్చ మొదలైంది. ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో చూడాలి. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలలో ఎవరు సమావేశాలకు హాజరవుతారన్నది ప్రశ్న. బిన్నీ కనుక భారత్ నుంచి ఐసీసీ డైరెక్టర్ అయితే శుక్లా ప్రత్యామ్నాయ డైరెక్టర్గా నియమితుడవుతాడని భావిస్తున్నారు. ఒకవేళ శుక్లా డైరెక్టర్ అయితే సహా డైరెక్టర్గా అరుణ్ ధూమల్ను నియమిస్తారని అంచనా వేస్తున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది బీసీసీఐకి కొత్త కార్యదర్శిని నియమిస్తే ధూమల్తో పాటు ప్రస్తుత కోశాధికారి ఆశీష్ షెలార్, సంయుక్త కార్యదర్శి దేవజిత్ లోన్ సైకియా రేసులో ఉంటారని భావిస్తున్నారు.